వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 చెరువునే కబ్జా చేస్తున్నారని చెబుతున్నారు. చెర్ల ప్లాటింగ్ చేస్తున్నారని చెబుతున్నారు. మనం చూపెట్టచ్చు. ఇదంతా కూడా చెరువుకు సంబంధించిన భూమేనని మనం కాదు, అటు మత్స్యకార సొసైటీతో పాటు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితి. ఇటు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. చాలా రోజుల నుంచి దీని మీద పోరాటం చేస్తున్నాం, కానీ కనీసం స్పందించట్లేదని చెబుతున్నట్టు స్పందించట్లేదని అంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా దీనిపై అధికారులు ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ వాస్తవికాలు ఏంటి, ఎక్కడి నుంచి ఎఫ్టీఎల్ ఉంది, ఎక్కడి నుంచి నిజంగానే ప్రభుత్వానికి సంబంధించిన సీకం భూమి ఉందన్నది నిర్ధారించాలి. 100 ఎకరాల భూమిని 100 ఎకరాల భూమి సర్వే నంబర్ 333 చెరువు గల సర్వే నంబర్ గల భూమిని, ఈ చెరువును కాపాడాలని గ్రామస్తులతో పాటు మత్స్యకార సొసైటీ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక పక్క మత్స్యకారులు భూమిని, చెరువు భూమిని కబ్జా చేస్తున్నారని చెబుతున్నారు. మరోపక్క సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు, రియల్ ఎస్టేట్లు, అదేవిధంగా వ్యాపారస్తులు కుమ్మక్కై, అధికారులు కుమ్మక్కై ఈ దందా చేస్తున్నట్టు. కానీ పట్టేదారులు కూడా భూమి మాది, ఎవరికి సంబంధం లేదు, మేము గతంలో కూడా కలెక్టర్ని కలిసాం, కలెక్టర్ని కలిసి సర్వే పక్కాగా చేయాలని చెప్పామని చెప్తున్నారు. మనతో పాటు ఇక్కడే అంటే ఈ చెరువుకు సంబంధించిన పక్క భూమికి పట్టేదారు ఉన్నాడు. ఒకసారి మాట్లాడేది. బాబు, ఏం పేరు నీ పేరు? నా పేరు పడాల కాంతయ్య. కాంతయ్య గారు, ఏంది మీ భూమి ఉందా? చెరువులో ఉందా, బయట ఉందా? మాది బయటనే ఉంది. చెర్ల భూములు ఇక్కడ వాళ్ళు అనుకున్నట్టు ఎక్కడ లేవు. అన్ని భూములు మేము ఒకప్పుడు పొలాలు చేసుకొని పంట తీసుకున్నాం. పంట తీసుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళు అప్పుడు సర్పంచ్ల హాయంలో మెత్తడిని పెంచిండ్రు. మెత్తడిని పెంచేవారు కొంచెం మీదికి నీళ్లు రావడం మొదలుపెట్టినాయి. ఇక మాకేం సంబంధం ఉన్నదని మేము కూడా సపరేట్ కూకున్నాం. అట్లనే రెండోసారి కూడా అట్లనే పైపులు వేసిండ్రు, దాని మీద వెళ్ళి రోడ్డు లాగా చేసి మళ్ళీ మొత్తడి పెంచారు. మొత్తడి పెంచే వరకు ఇంకొంచెం మీదకి వస్తున్నాయి. ఇక అట్లనే ఉన్నాయి. అవి వీటిని చూపించుకొని ఇక మేము సపరేట్గానే అమ్ముకున్నాము, మాకేం సంబంధం అని. మేము దాని మీద కొట్లాడకపోలే, మేము దాని మీద ఏం చేయలే. అయితే ఇక మీదకి వెళ్ళి కాలువ ఉండే, మా గంపలపల్లి నీళ్ళు వస్తుండే, ఇటు ఆ మొత్తం నీళ్ళు అటు వస్తుండే, మనకు ఈ చెర్లకు ఇట్లా రాపోతుండే. అటు నుంచి వచ్చే నీళ్ళు మీద పొలాలు పడ్డ నీళ్ళు మాకు వచ్చి మా పొలాల మీద పడితే మాకు పొలాలు అయ్యేటి. అట్నే ఎండాకాలంలో నీళ్ళు రాకపోవు, తైబంది ఇక్కడ దాకా పెట్టేటోళ్ళు కాదు. అయితే మేము కింద బొందలు తోడుకొని నీళ్ళు ఇటు కిందికి పోయే నీళ్ళను మేము తీసుకొని మూటలు, గూడలు వేసుకుందాము, ఆయిల్ ఇంజన్లు పెట్టుకుందాము, పైపులు వేసి ఇట్లా వారించుకొని పండించుకున్నాం. ఇక మిగతా రియల్ ఎస్టేట్ అది 2-3-4 సంవత్సరాల నుంచి సురువు అయింది. ఆ కాలువలు ప్యాక్ అయినాయి అయినాక ఇక మేమేం చేసుడు, ఇక మా ఊళ్ళు బీడు ఉన్నాయని ఇక మేము ఇదంతా ఇటుక బట్టీలు చాలామంది ఎత్తురు అప్పుడు మట్టి ఇటుక. అయితే ఇక ఆ ఇటుకతోని ఇక మేము బతికినాము. ఇక తర్వాత ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెరుగుతుందని ఇక మట్టి అయిపోయింది. ఇక తర్వాత ఒకరిని చూసి ఒకరు ప్లాట్లు పెట్టుకుంటారు. ప్లాట్లు పెట్టుకునే వరకు వీళ్ళు మా చెర్ల భూమి ఆక్యుపై చేసుకుంటారు, చెరువును కబ్జా చేసుకుంటారు అని వీళ్ళు ఒకటి ఫేక్ ఉత్తర్వు జారీ చేసుకుంటూ మందిని ఎగేసుకుంటా, బెత్తోళ్ళని ఎగేసుకుంటూ వస్తారు. దీని మీద వాళ్ళు కావాలని ఎవరు మా దగ్గరికి వస్తలేరు. వీళ్ళే ఈ ప్రజా సంఘాలని కానీ, సిపిఐలు కానీ, ఎవరో కానీ లేపుతారు. ఇది పేపర్ దాకా వస్తుంది. ఇక 100 ఎకరాల భూమి, చెరువు భూమి ఉన్నది. ఆ 100 ఎకరాల భూమిని కబ్జా చేసి ప్లాటింగ్ చేస్తున్నారు. మీరు ఎంసీని పెట్టి గొలిపించుకోండి. 62 ఎకరాలు 65 ఎకరాలు ఉన్నది. ఆ భూమి చాలా దూరంలో ఉన్నది. మా పొలాలేమో మీదకున్నాయి, అదేమో కిందికున్నది. అది కూడా చేసిండ్రు, శ్యామలాదేవి చేసింది, ఇంకా వేరే కలెక్టర్ చేసిండు. మొన్న కూడా కలెక్టర్ వచ్చిండు, పోయిన కలెక్టర్ కూడా వచ్చి అన్నీ చూసుకొని పోయారు వాళ్ళ దగ్గర. ఇప్పుడున్న కలెక్టర్ని కూడా అడిగినారు వీళ్ళు. ఇక్కడ ప్రజావేదిక జరిగితే ఆయన అన్నాడు కదా, మాకు దగ్గర మ్యాప్ లేదు, మా దగ్గర మీకేమేం చెప్పేది లేదు, అది గంతే అని చెప్పిండు ఆయన. రైతుల ముందంటే 100 మంది రైతులు ఉండ్రి ప్రజావేదికలా. చూసినప్పుడు ఎక్కడి నుంచి ఉండే మా నీళ్ళు ఎట్లా అవుతుంది? నీళ్ళు మాకు కిందికి వెళ్ళే ఉంటాయి, మా పట్టా భూముల కిందికి వెళ్ళి ఉంటాయి. ఇప్పుడు కూడా వర్షాకాలం మొత్తం ఏర్పడుతుంది కదా, ఎక్కడ దాకా ఉండేది.
మీరు కలిసినా మరి అధికారులను ఇట్లా చెప్తాను మీరు సర్వే చేయాలి. కలెక్టర్కు ఇచ్చినాము, ఆర్డీఓకి ఇచ్చినాము, మున్సిపల్ కమిషనర్కి ఇచ్చినాము, డిప్యూటీ తహసీల్దార్కి ఇచ్చినాము, తహసీల్దార్కి ఇచ్చినాము, డిప్యూటీ కలెక్టర్కి ఇచ్చినాము. వీళ్ళందరికీ వరుసలు బట్టి ఇస్తూనే ఉన్నాం. 18 సంవత్సరం, 21 సంవత్సరం, 24లా మొన్న కూడా ఇచ్చినాం. మళ్ళీ కూడా ఇచ్చేందుకు మేము తయారున్నాం. మా భూమి మీ భూమి కొలిస్తే మీకు ఓకే. కొలిసిండ్రు, అవన్నీ చేసిండ్రు, మళ్ళీ కొలుసుకొని మాకు కొలుసుకొని మాకు ఏం సంబంధం లేదు, మేము అద్దానం. ఇది పరిస్థితి. కొలిస్తే మాకు ఓకే. ఆల్రెడీ ఇప్పటికే కొలిసి ఎఫ్టీఎల్ కావచ్చు, అదేవిధంగా చెరువుకు సంబంధించిన బౌండరీని ఫిక్స్ చేసిన పరిస్థితి అని చెబుతున్నారు. మొత్తానికి ఈ అంశం ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాలి. వాస్తవికాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజా సంఘాలు ఏం చెబుతున్నాయో ఒకసారి మాట్లాడిద్దాం. మనతో పాటు మత్స్యకారులు ఉన్నారు. ఈ చెరువు పైన జీవనాధారంగా బతుకుతున్న పరిస్థితి. అయితే ఏం చెప్తారు ఏందో ఒకసారి తెలుసుకుందాం. ఏంటన్నా ఏం జరుగుతుంది అసలు? మన లక్షడిపేట మండల్ మున్సిపాలిటీ ఇటుకేల చెరువు అనేది ఒక పెద్ద చెరువు. ఈ కాలంలో కాదు, ఎప్పుడు గత కొన్ని సంవత్సరాల నుండి 100 ఎకరాల చెరువు ఇది. దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏం చేస్తున్నారంటే మన వాళ్ళు కబ్జా చేసుకోవడానికి చెరువు తవ్వకాలని పెట్టి కబ్జాలు చేస్తున్నారు. మేము ఇప్పుడు కాదు, గత 10 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. ఈ చెరువు మాకు జీవనోపాధి. మాకు ఈ చెరువు అనేది ఒక్కరిద్దరం కాదు, ఒక 500 మంది ఉన్నాం మేము, మా సొసైటీ మెంబర్స్. మాకు ఇది ఆధారంగానే మేము బతుకుతున్నాం. ఇప్పుడు వీళ్ళు ఎఫ్టీఎల్ కాదు, వీళ్ళు కబ్జాలు చేస్తే చెరువు ఎండిపోతుంది, మాకు జీవనాధారం లేకుండా పోతుంది అని రానియకుండా ఇప్పుడు తవ్వకాలు పెట్టి వాళ్ళు ఏం చేస్తారు, గంపలపల్లి పట్ట భూమి అని అంటారు కదా. పట్ట భూమే, కానీ పట్ట భూమిలోకి వెళ్ళి వాటర్ రావా, అవి బఫర్ జోన్లు ఉన్నాయి. అదైతే హద్దులు అయితే నిర్మించాలి కదా. ఎవరైనా కానీ మేము ఎమ్మెల్యేకి చేసాము, కలెక్టర్కి చేసాము, ఇప్పుడు గత 10 సంవత్సరాల నుండి చేస్తున్నాం. అయినా కానీ ఎవరు అస్తలేరు, పెడతలేరు. మాకు ఇప్పుడు ఏంటంటే అది మట్టి తీస్తున్నారు కదా, దానికి పర్మిషన్ అని చెప్పాను ఎమ్మెల్యే సాబ్ మొన్న అడిగితే. సరే మీకు పర్మిషన్ ఉంది, కానీ మట్టి దేనికి, ఇటుక బట్టి కోసమని తీసుకెళ్తున్నారు. ఇటుక బట్టి కోసం అని తీసుకెళ్తున్నారు, కానీ తీసుకెళ్ళడం లేదు. మొత్తం చెరువులోనే మనకు గంపలపల్లి నుంచి తీయరాళ్ళు తీసేటోళ్ళు అయితే నేర్పుతారా, బ్లేడ్ వేసి లేవల్ చేసిండు. అది మేము మొన్న అడిగితే అదే అన్నాడు కలెక్టర్ ఇంకా అన్నాడు, తీస్తాం తీసేటోళ్ళు అయితే అట్లా వస్తారా, డబుల్ ఖర్చు ఎవరికి, వాళ్ళకే కదా. అది కాకుండా ఇప్పుడు 3 రోజులు ఇప్పటికి మొత్తం, అప్పుడు 2 ఎకరాలు అయింది, ఇప్పుడు 10 ఎకరాల లోపల వెళ్ళిపోయింది మొత్తం పోసుకుంటూ వెళ్ళడం. అది ఎంతవరకు కరెక్టు, అది దానికోసమే మేము పోరాటం చేస్తున్నాం. ఏం చేస్తారు మరి ఇట్లనే ఉంటే ఏమున్నది, ఇప్పుడు ఈ 2 రోజులు చూసి ధర్నాలు చేస్తాం. ఈ చెరువుల కూడికలని మొదలుపెట్టారు. ఆ కూడికల పేరుతోటి మొత్తం అక్కడికి వెళ్ళి కట్టబోసి అది చేసుకుంటా కబ్జాలు చేస్తున్నారు. ఇంకా ఏమన్నా అంటే మమ్మల్ని రుబాబు కొంచెం మాట్లాడు, మమ్మల్ని అదొకటి ఇక వెనక చెరువు కూడా వచ్చి బెదిరించుడు అది ఇది జరుగుతుంది. ఎవరు బెదిరిస్తున్నారు మీకు? ప్రజలు అక్కడికి వాళ్ళు ఎవరి పేరు అనేది లేదు, కానీ అందరూ మమ్మల్ని అది చేస్తున్నారు. ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి. ఇంతకుముందు ఒకసారి కొలతలు చేసినారు, హద్దులు నిర్మిస్తామన్నారు, అలాంటే వేయరు, మళ్ళీ రాలే. ఇక ఒకసారి వచ్చినప్పుడు కూడా వాళ్ళు అక్కడ వాళ్ళంతా లొల్లి చేసినారు. చేసినాక ఇక ఆయన కూడా వేయండు. ఇక అప్పటికిప్పటికి ఏం చేయలే. మళ్ళీ ఇక కలెక్టర్ ఏమంటాడు మరి, కలిస్తే మీరు పోయి? కలెక్టర్ అంటాను ఇవన్నీ చేపిద్దాము అంటాను, అంతే, ఏం చేసేది ఏం లేదు. ఇప్పటికీ 10 మంది కలెక్టర్లు చేంజ్ అయ్యారు, కానీ ఏం చేసింది ఏం లేదు. అధికారుల అండదండతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రోత్సాహంతో నేరుగా చెరువును తవ్వేస్తున్నారని చెబుతున్నారు. చెరువు మట్టి తవ్వి చెరువు భూమిని కబ్జా చేసి ప్లాట్లు చేస్తున్నారని మత్స్యకారుల సొసైటీతో పాటు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నారు. అసలు లక్షట్పేట చెరువులో ఏముంది, ఎందుకు లక్షట్పేట చెరువును చెరబట్టిద్దామని రియల్ వ్యాపారస్తులు ప్రయత్నం చేస్తున్నారు? అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు
5 6 మీటర్ల లోతు నుంచి మట్టి తీస్తున్నారు. అధికారులు ఏం చెబుతున్నారో ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేద్దాం. నేను ఆర్టీవీ రిపోర్టర్ మాట్లాడుతున్నా సార్, ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ని. సార్, ఈ ఇట్క్యాల చెరువుకు సంబంధించి లక్షపేటది కొద్దిగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పగలుగుతారా? నేను మజయ్కి నంబర్ ఇస్తాను. పర్లేదు సార్, మీరు చెప్పండి, మీ దృష్టిలో ఉంటుంది కదా. లేదు మీకేం తెలియదా? అంటే ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి, నేరుగా జేసీబీ పెట్టి తవ్వేస్తున్నారు, ఇదే ఎఫ్టీఎల్లో చెరువులో పోస్తున్నారు, ఇదేం తెలియదా మీకు? తెలుసండి. మీకు డీటెయిల్స్ కావాలంటే నేను నంబర్ ఇస్తాను. ఏందంటే మీతో మాట్లాడమంటాను. అంటే గవర్నమెంట్ ఇది చేస్తున్నారా ఎట్లా? అంటే మీరు గవర్నమెంటే చేపిస్తున్నదా లేదంటే రియల్ వ్యాపారస్తులు చేపిస్తున్నారా? ఏం చేస్తున్నారు అసలు? గవర్నమెంట్ అని కాదు, గవర్నమెంట్ పర్మిషన్ తోటి తీసుకుంటాం. మన పర్మిషన్ ఏడ పోస్తున్నారు ఈ మట్టి తీసి? బ్రిక్స్ వాళ్ళు తీసుకెళ్తుండండి. ఇది పరిస్థితి. డి గారు చెబుతున్న విధానం ఎట్లుంది ఒకసారి మనం చూపెట్టచ్చు. నేరుగా మిషన్లు బాజాప్తగా నడుస్తున్న పరిస్థితి. ఇక్కడే తీసేసి ఇక్కడి నుంచి మట్టి తీస్తున్న క్లియర్ దృశ్యాలు మనం చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూపెడుతున్నాం. ఇక్కడ నుంచి మట్టి తీసేసి నేరుగా ఇక్కడ నుండి ఆడ ముందు ఇంతకుముందు ఇక్కడే పోసిన పరిస్థితి. దీని అనంతరం ఆడ ముందుకు తీసుకెళ్ళిన మన కెమెరామెన్ సాయంతో చూపెట్టే ప్రయత్నం. ఇక్కడే తీసి ఈడ పోసిన పరిస్థితి. ఈడ నుంచి కొద్దిగా ముందు మనం 2 అడుగులు ముందేయంగానే ఈడ నుంచి కనబడుతుంది. దాదాపుగా 100 ఎకరాల చెరువు ఇది. సర్వే నంబర్ 333 సర్వే నంబర్ గల చెరువు. ఇక్కడే ఈ మట్టిని తీసి తవ్వి ఇక్కడే పోస్తున్న పరిస్థితి. అయితే దీనికి కాంట్రాక్టర్లు కూడా అదేవిధంగా రియల్ వ్యాపారస్తుల మధ్య ఇదంతా జరుగుతుందని మత్స్యకార సొసైటీ ఆరోపిస్తున్న పరిస్థితి. మత్స్యకార సొసైటీతో పాటు ప్రజా సంఘాలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. బాజాప్తుగా లారీలు నడుస్తున్న దృశ్యాలను కూడా మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెడుతున్నాం. లారీలు నడుస్తున్నాయి. నేరుగా అంటే ఎంత పర్మిషన్ ఇచ్చిర్రు, ఎంత తవ్వాలి ఏంటి అనే కోణంలో కూడా కనీసం చూసే పరిస్థితి కూడా ఉండదు. ఇదంతా కూడా డిఐ ప్రణీత్తో పాటు మైనింగ్ అధికారులు చేస్తున్నామని చెబుతున్న పరిస్థితి. అయితే డి గారితో మనం ఇంతకుముందే ఫోన్ లైన్లో మాట్లాడించే ప్రయత్నం చేశాం. కనీసం ఏ విధంగా మాట్లాడుతున్నారో మీరు చూసినారు, మీకే అర్థమైంది. అంటే మనతో పాటు ఈ చెరువు సాధన సమితికి సంబంధించిన రవి ఉన్నాడు, మాట్లాడితే ఏంటన్నా ఏం జరుగుతుంది అసలు? ఇది బయటకు తీసుకుపోతా అంటారు, చెర్ల మట్టి తీసి, కానీ తీసుకుపోతలేరు. అక్కడ చెర్లకు వచ్చే చెరువు వేరే ఇంకో చెరువు నుంచి ఇంకో చెరువులోకి వచ్చే కాలువల మట్టి పోసి దాన్ని లేవల్ చేసిండ్రు. అది తీస్తా అన్నారు, ఇంకా తీయలేదు. ఇది దాదాపు గత 9-10 ఏళ్ళ నుంచి నడుస్తుంది. అంతకుముందు టీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో. నిజమే అది మేము చేస్తానే కదా. నేను చెరువు పరిరక్షణ కన్వీనర్ను, ఈ అధ్యక్షుని సప్పరవి. అయితే గత సంబంధం లేదు, రియల్ వ్యాపారస్తులు చేస్తున్నారు అంటున్నారు. అంత రియల్ ఎస్టేటే. అయితే ఇదేదో మన ఇటుక బ్రిక్స్కు సంబంధించింది మట్టి తీసుకుపోతా అన్నారు. మట్టి తీసుకపోక ఇప్పుడు వచ్చే చెరువులోకి వచ్చే కాలువను పూర్తి చేస్తాను. తీసుకపోని చెరువు అంతా మట్టి తీసుకపోని, కానీ మాకు మళ్ళీ చెరువులో తీసి మళ్ళీ చెరువుని వేస్తాను. అంతే తప్ప ఇలా నుంచి ఒక పిరికడ మట్టి మాత్రం బయటకు తీసుకుపోతారు. ఎన్ని ఎకరాల చెరువు ఇదంతా? దాదాపు సికం అనేది 40 ఎకరము, ఎఫ్టీఎల్ అవన్నీ దాదాపు 100-150, బఫర్ జోను, ఎండబ్ల్యూఏలు ఇదంతా కలిసి 100-150, 180 ఎకరం వరకు ఉంటుంది. అది దాదాపు 10 ఏళ్ళతో నడుస్తుంది. ఇది తూతూ మంత్రంగా వస్తాను. అది రియల్ ఎస్టేట్లకు ఫోన్ చేసుడు, బార్డర్స్ ఫిక్స్ చేస్తానుడు, వాళ్ళు లోడ్ చేసినాక వాళ్ళు వెళ్ళిపోవడం. అంతే తప్ప ఇక్కడున్న దీని మీద జీవనోపాధి పొందే రైతులకు కానీ, బోయిలకు కానీ, ఇక్కడ ఉన్న చెరువు కన్వీనర్కు నాకు కానీ ఎవరికి చెప్పకుండా వాళ్ళు వస్తాను, వీళ్ళు బెదిరించినాకనే వీళ్ళు వెళ్ళిపోతాను. అంతే తప్ప దీన్ని ఇవరకు బౌండరీ ఫిక్స్ చేయలేదు. బౌండరీ ఫిక్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు నేరుగా ప్లాట్లు చేసి అమ్ముతున్నారా? చేస్తారు చేసి అమ్ముతారు. ఇక వాళ్ళ పేర్లు ఎందుకు కానీ ఇక ఉన్నాయి. ఇవన్నీ మొర అన్నీ ఎఫ్టీఎల్నే ఉన్నాయి. మొరం పోసినాయి, దాదాపు ఇక్కడ దాకా వచ్చినాయి. అన్నీ మొరం అవన్నీ ఎఫ్టీఎల్నే ఉన్నాయి. పట్ట భూములు అట కదా. పట్ట భూములు నడి చెర్లో కూడా, శిఖంలో కూడా పట్ట భూములు ఉన్నాయి. శిఖంలో కూడా 40 ఎకరాల శిఖంలో కూడా మా చెన్నోళ్ళ మాది వాళ్ళవి ఎస్సీ కాలనీ వాళ్ళకి 4గురికి 40 ఎకరం ఉంది. 40 వాళ్ళు ఎందుకు చేస్తలేరు మరి? ఏంటంటే పంట పండించుకోవాలి. నీళ్ళు తేలినప్పుడు, నీళ్ళు ముళ్ళు ఫుల్ ఉన్నప్పుడు వదిలిపెట్టుకోవాలి. నీళ్ళు తేలినాక
వాళ్ళు 3 పంటలు చేస్తారా 4 పంటలు చేస్తారా అది ఇస్తాం. కాకపోతే కమర్షియల్గా ఇలా మరం మోసి దీన్ని ఫ్లాట్గా చేయరాదు. అది ఆల్రెడీ గవర్నమెంట్ జీవో ఉన్నది. జీవో బఫర్ జోన్ తర్వాత ఏదైనా చేసుకుంటే కమర్షియల్ చేసుకోండి. కానీ ఈ ఎఫ్టీఎల్ బార్డర్లో మాకు ఫిక్స్ చేయాలి. మాకు ఒకటే వాళ్ళు చెరువు మధ్యలో పెడతారా ఎఫ్టీఎల్, చెరువు కడకు పెడతారా, వాళ్ళు ఎక్కడనే పెట్టండి. మాకు అది ఫస్ట్ ఎఫ్టీఎల్ కావాలి. ఎఫ్టీఎల్ అయినాక తర్వాత వాళ్ళు ఏమైనా చేసుకోండి. అంతే తప్ప మేము ఎఫ్టీఎల్ కోసం పోరాడుతున్నాం. ఎవరిదో రియల్ ఎస్టేట్ వాళ్ళని ముంచుడు వీళ్ళని ముంచుడు కాదు. మా బతుకు కోసం మా యొక్క దాదాపు దీని మీద బోయిలే 300 మంది 600 మంది కుటుంబాలు జీవనోపాధి పొందుతాను. ఇప్పుడే ఆడ ఆల్రెడీ చేపలు పడుతున్నారు. ఆడ ఎంతమంది ఉన్నారో ఒకసారి చూడండి. అక్కడికైనా వాళ్ళు మొత్తం చెప్తారు. తర్వాత ఇంకొక 300 మంది రైతులు ఉన్నారు. ఏది మరి దీని మీద కలెక్టర్ గారికి ఏమైనా చెప్పే ప్రయత్నం జరిగిందా? కంప్లైంట్ నలుగురు కలెక్టర్లు వేయరు. ఏ కలెక్టర్ కూడా మేము వేయడానికి వెంటనే ఏఈని డిఈని పిలిపిస్తాను. కానీ ఈ కలెక్టర్ మాత్రం మాకు డీకి లేదు ఏం లేదు, మమ్మల్ని బదాయిస్తాడు. మమ్మల్ని ఇది ఆల్రెడీ గవర్నమెంట్ కట్టుకున్నారు కదా, పైసలు కట్టుకున్నారు. చెరువు మట్టి తీస్తే ఏమవుతుంది అది అంటాడు తప్ప వాళ్ళని పిలిపించి చెరువు మట్టి తీస్తే మంచిదే కదా. తీస్తే మట్టి మంచిదే. కాకపోతే వచ్చే మళ్ళీ ఈ చెరువు నుంచి తీసి ముంగడికి మీదికి వస్తాను. రియల్ ఎస్టేట్ పక్క పొంటే పోతాను. చెర్ల నుంచి మట్టి తీసి చెర్లనే పోతాను. రియల్ ఎస్టేట్ ఎవరైతే స్లాబ్ చేసుకున్నారో వాళ్ళ పక్కకే పోతాను. మళ్ళీ అది చెర్లకు వచ్చే పెద్ద కాలు ఉంటుంది, ఆ కాలును మొత్తం పూర్తి చేసిండ్రు. ఎవరైనా మట్టి తీసుకపోతారంటే కుప్పలు ఉంటుంది. వాళ్ళు మంచిగా సాఫ్ చేస్తాను. సాఫ్ చేస్తానంటే దేనికి కారణం రియల్ ఎస్టేట్కి వాళ్ళకు అనుకూలంగా చేస్తాను తప్ప ఇది రైతాంగానికి కానీ బోయిలకు కానీ ఎలాంటి న్యాయం చేసడానికి అయితే కాదు. ఇది ఏం చేయబోతున్నారు ఈ అంశం మీద? దర్జాగా మిషన్లు నడుస్తున్నాయి, లారీల ద్వారా తీస్తున్నారు, మళ్ళీ చెర్లనే పోస్తున్నారు. ఏం చేయబోతున్నారు? ఇక మేము ఇదే దాదాపు 9 ఏళ్ళ నుంచి ఇట్లా చేస్తాను, వీళ్ళు ఇట్లా చేస్తారు అనుకుంటాను కావచ్చు. కాకపోతే ఏంటంటే ఇంకా వేరే స్టెప్ వేద్దామని మా కుల సంఘాలు కూడా దానికి ఒక తీర్మానం వేరే స్టెప్ అంటే మన ఏది హైకోర్టులో ఇంతకుముందు 2-3 రియల్ ఎస్టేట్ కేసు పెట్టిండే ఎవరి మీద, ఈ ఎఫ్టీఎల్ మీద. మేము కూడా హైకోర్టుకో లేకపోతే ఇంకో ఎక్కడికి పోదామని మేము కూడా ట్రై చేస్తున్నాం. అది కూడా సానుకూలంగా మాకు లీగల్గా పోతాం. అధికారులు మాకు సపోర్ట్ చేస్తలేరు. మేము లీగల్గా పోతాం. అది ఎంతమంది అనేది మాకు ఈ 2 రోజులలో మాకు ఒక స్పష్టత వస్తుంది. స్పష్టత వచ్చినాక మేము దాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోతాం తప్ప ఇక మేము చేసేది ఏం లేదు. ఎందుకంటే రవి డబ్బుల కోసం చేస్తాడు, అందుకనే సాధన సమితి అని పెట్టినని నీ మీద అనిపిస్తుంది. నా మీద ఇవరకు ఎలాంటి అలిగేషన్ రాలేదు. అది అలిగేషన్ పుట్టించిన వాళ్ళే వాళ్ళు తీసుకుంటాను తప్ప నాకు అలిగేషన్ అనేది లేదు. నా మీద ఎలాంటి ఒకసారి నా మీద ఎంక్వైరీ చేయండి. మాట్లాడే ప్రయత్నం చేసిన నాతో ఎవరు మాట్లాడలేదు. నాతో కంట్రోల్ చేస్తాను కాదు, లాస్ట్కి అయితే నన్ను అటాక్ చేద్దామని చూసిండ్రు, కొడదామని చూసిండ్రు, అవసరం ఉంటే చంపేద్దామని చూసిండ్రు తప్ప ఇప్పటికి కూడా నాకు ప్రమాదమే. రియల్ ఎస్టేట్లతో నాకు ప్రమాదమే అంతే తప్ప ఇక నేను కావాల్సిందంటే ఇంట్లో ఒక గుంట భూమి నాకు లేదు. నా చెరువు కింద నాకు ఒక 2 ఎకరాలు ఉన్నది. అందులో ఈ 200-300 రైతులల్లో పెద్దగా భూమి ఉన్నదంటే మా నాన్నకే 2 ఎకరాలు ఉన్నది. అందరికీ చిన్నలు బెస్తలు 10 ఎకరం 10 గుంటలు 5 గుంటలు 1/2 ఎకరం ఇంతే తప్ప పెద్దోళ్ళు ఎవరు లేరు. వాళ్ళు రారు. ఎన్ని ఎకరాలు ఆయకట్టు ఉంటుంది కింద? దాదాపు 150-200 ఎకరాలు ఉంటుంది. 152 ఎకరాలు ఉంటుంది. ఏం చెప్తాం మరి ఆర్టీవీ ద్వారా ప్రజలకు కానీ అధికారులకు? కలెక్టర్ గారు ఇంటర్ పక్క ఆర్టీవీ చూస్తాడు, కలెక్టర్ చూడాలని నేను అనుకుంటున్నాను. మాకేందంటే మాకు కలెక్టర్ గారికి విన్నపించి తర్వాత మా పిఎస్ఆర్ ప్రేమ్ సాగర్ రావుకు మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి విన్నపించి నమస్కరించి తెలియజేది ఏమనగంటే మాకు మీరు ఎక్కడికైనా ఎఫ్టీఎల్ పెట్టేయండి, బౌండరీ ఫిక్స్ చేయండి, మేము దానికి సానుకూలం. కాకపోతే ఎఫ్టీఎల్ మన బౌండరీ ఫిక్స్ చేయకుండా ఈ మొరం తీయడాలు, ఇండ్ల మట్టి తీసి మా ఇండ్లనే పోసుడు, మళ్ళీ వేటోళ్లకు రియల్ ఎస్టేట్లకు మన సానుకూలంగా మీరు ప్రవర్తించడం ఇది కాదు. కానీ మేము దండం పెట్టి చెప్తున్నాం కలెక్టర్ గారికి, మాకు ఎఫ్టీఎల్ తక్షణమే మాకు బౌండరీ ఫిక్స్ చేయండి. ఆ తర్వాత మీరు ఏదైనా చేసుకోవాలి. ఇంతకుముందు చెరువు సిందరీకరణ అది అన్నారు, అది లేదు. ఏదో ఇది కొత్తగా మట్టి అన్నారు, బ్రిక్స్ కాట, ఏదైనా చేసుకోర్రి. మాకైతే ఎఫ్టీఎల్ బార్డర్ ఫిక్స్ చేసినాక మీరు ఏదైనా చేయరు అంతే తప్ప మేము ఎలాంటి స్వప్రయోజనాల కోసం అయితే కాదు, మాకు అవసరం లేదు కూడా. ఎందుకంటే నేను కొన్ని స్వప్రయోజనం కోసం చూస్తే దాదాపు 100 కుటుంబాలు అన్యాయం అవుతాయి.
అందుకని నేను స్వయ ప్రయోజనానికి నేను ఏనాడు అది అధిగమించలేదు. అవసరం ఉంటే నా గురించి కూడా తెలుసుకోండి, అంతే తప్ప ఎవరో చేస్తాను ఏందో అనేది కానీ నాకు అభ్యంతరం లేదు. ఇది పరిస్థితి. రవి చాలా క్లియర్గా ఒక విషయం చెబుతున్నాడు. రియల్ వ్యాపారస్తులతో నాకు ప్రాణభయం ఉంది. మళ్ళీ చెబుతున్నాను కలెక్టర్ గారు, ఇది మీరు వినాలి. రియల్ వ్యాపారస్తులతో నాకు ప్రాణభయం ఉంది. చెరువుల మట్టి తీసి మళ్ళీ చెరువులోనే పోస్తున్నారు. FTL ఎక్కడుందో మీరే ఫిక్స్ చేయాలని సూటిగా అడుగుతున్న పరిస్థితి, ప్రాధేయపడుతున్న పరిస్థితి. అయితే ఈ చెరువు కింద దాదాపుగా 150 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి అంతా కూడా నిండు వరి పండిస్తారు. నిండుగా నీళ్లు పారడానికే ఈ చెరువు ఉంది. ఎవరికి 20 గుంటలు 30 గుంటలు ఎకరం కంటే ఎక్కువ లేదు. ఇదంతా కూడా రైతులు వందల సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నారు. సర్వే నెంబర్ 333లో 100 ఎకరాల భూమి చెరువుకు కేటాయించబడిందని సూటిగా చెబుతున్న పరిస్థితి. మిషన్లతో దర్జాగా తీస్తున్నారు. అటు అధికారులు మాత్రం క్లియర్గా ఒక విషయం చెబుతున్నారు. ఇది మట్టి బ్రిక్స్ కోసం ఇక్కడ నుంచి తీస్తున్నారు, ఇక్కడ నుంచి తీసుకెళ్తారని అధికారులు చెబుతున్నారు. కానీ క్లియర్గా మత్స్యకారులు చెబుతున్న విషయం, బెస్త సంఘం ఆరోపిస్తున్న విషయం ఏంటంటే మట్టి చెర్ల నుంచి తీసి చెర్ల పోసే విధానం ఏంటని ఉంటుందా? ఇదంతా కూడా రియల్ ఎస్టేట్ చేయడానికే జరుగుతుంది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇదే జరిగింది, ఇప్పుడు కూడా మళ్ళీ అదే జరుగుతుంది. వెంటనే దీనిపై స్థానికంగా ఉన్న నాయకులు స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలని చెబుతూ, అది ముఖ్యంగా జిల్లా కలెక్టర్ దీనిపై తరువు సమాచారాన్ని తీసుకొని వాస్తవికాల దిక్కు ఉండాలని చెబుతున్న పరిస్థితి. ఒకసారి మనం ఏఈ ప్రవీణ్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఆ ఏఈ ప్రణీత్ ఏం చెప్తాడు? ప్రణీత్ దగ్గర ఎంత పర్మిషన్ ఉంది, ఎంత తీస్తానని చెప్తున్నాడు? ప్రణీత్ గారు నమస్తే అండి, నేను ఆర్టీవీ స్టాఫ్ రిపోర్టర్ మాట్లాడుతున్నా. నమస్తే, చెప్పండి. ప్రణీత్ గారు, ఏంటి ఇది చెరువులో నుంచి మట్టి తీస్తున్నారు, ఎక్కడికి తరలిస్తున్నారు, ఎన్ని క్యూబిక్ మీటర్లకు పర్మిషన్ ఇచ్చిర్రు, ఎంత డబ్బులు కట్టినరు, ఎంత చాలాని తీసిర్రు, ఏంటి అసలు? మీరు నాకు వాట్సాప్ లో హాయ్ పంపించండి, ఆ పర్మిషన్ కాపీ మీకు ఫార్వర్డ్. పర్లేదు, నార్మల్గా మీరు చెప్పండి. ఫస్ట్ ఇప్పుడు లైవ్లో ఉన్నాం మనము, ఒకసారి చెప్పండి. ఏంటండి? ఇప్పుడు మనం లైవ్లో ఉన్నాం, మీకున్న మీ దగ్గర ఉన్న సమాచారాన్ని చెప్పండి. 500 టన్స్ కి పేమెంట్ చేసిరండి. 500 టన్స్ లిఫ్ట్ చేస్తున్నారు. దానికి మొత్తం సీనరీ చార్జెస్, డిఎంఎఫ్టి, డిఎంఈటి అన్ని కలిపి 21,800 సమ్వేర్ అరౌండ్ అంత పే చేశారు. ఒకసారి మేము మెజర్మెంట్ తీసుకొని ఫైనల్ అయిపోయేటప్పుడు మెజర్మెంట్ తీసుకొని ఏమైనా ఎక్సెస్ ఉంటే అది మళ్ళీ కట్టించుకుంటాం. ఇక్కడ నుండి ఎక్కడికి తరలిస్తున్నారండి మట్టి? బ్రిక్స్ అసోసియేషన్ వాళ్ళ అంటే వాళ్ళు బైఫర్కేట్ చేసుకుంటున్నారు. అదే అండి, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే చెర్ల మట్టి తీసి చెర్లనే పోస్తున్నారు ఒకటి. లేదు పోయట్లేదు. ఇప్పుడు అది ఏమైతుందంటే బ్లాక్ సాయిల్ కాబట్టి వాటర్ కంటెంట్ బాగా ఎక్కువ ఉంటది. అది లిఫ్ట్ చేసినప్పుడు ఎత్తు ఎక్కాలి అక్కడ. పర్టికులర్లీ మీరు ఒకవేళ లక్షపేట దాని గురించి మాట్లాడుతున్నారు అని అంటే నేను క్లియర్ గా లక్షపేట దాని గురించి మాట్లాడుతున్నా. లక్షపేట దాని గురించి ఫస్ట్ పైకి ఎక్కిస్తా ఉంటే అక్కడ ఒలుకుతున్నది. వెయిటేజ్ వెరీ హై ఉంటది. అది బ్లాక్ సాయిల్, వాటర్ కంటెంట్ బాగా ఎక్కువ ఉండి వెయిట్ హెవీ ఉంటది. మోర్ ఓవర్ రోడ్ మీద కూడా రోడ్ ఎఫెక్ట్ పడుతుంది. అంటే నార్మల్ పర్మిసిబుల్ లిమిట్ కంటే ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ వెయిట్ ఎక్కువ వస్తుంది. డిఫరెన్స్ చెక్ చేసినాం మేము. అది ఎండిపోయిన తర్వాత తీసుకెళ్లిపోతారు. అంటే ఒక 1 వీక్ అట్లా స్టాగ్నెంట్ చేస్తారు అక్కడ. ఒక సైడ్ కి ఇట్లా కుప్ప చేస్తున్నాము, ఒక చిన్న కుప్పలు చేసేసి అక్కడ నుండి అటు తీసుకెళ్లిపోతాం. దూరం వేస్తే వాళ్ళకి డబుల్ ట్రాన్స్పోర్టేషన్ అవుతుందని చెప్పి దూరం వేస్తలేరు అన్నట్టు. ఏఈ గారు, మీకు ఒక విషయం చెప్తాను వినండి. మీరేమో ఒక కుప్పేస్తున్నారు అంటున్నారు, వాళ్ళు చాలా క్లియర్గా 5 నుండి 10 ఎకరాల స్పష్టంగా ఎట్లా పోయాలి, ఏ విధంగా పోయాలో అట్లా పోస్తున్నారు. లేదు, మేము FTL బౌండరీస్ పెట్టి ఉన్నాం అక్కడ. ఎక్కడి నుంచి ఉంది సార్? ఎన్ని ఎకరాల్లో ఉంది ఈ చెరువు అసలు? ఆ చెరువు డీటెయిల్స్ అన్ని నేను మీకు ఫార్వర్డ్ చేస్తా. ఆగండి, మీకు ఏమంటారు దాని మెమోరీస్ అని ఉంటది, విత్ అన్ని డీటెయిల్స్ అన్ని ఉంటాయి. నేను మీకు అది ఫార్వర్డ్ చేస్తాను. ఇప్పటికే ఇంతకు ముందు ఉన్న అధికారులు ఇది సర్వే చేసినట్టు 100 ఎకరాలు డిసైడ్ చేసినట్టు చెప్తున్నారు, నిజమేనా? ఏదండి? ఈ చెరువుకు సంబంధించి నేనే చేసిన సర్వే, నేనే రిపోర్ట్ ఇచ్చిన. బౌండరీస్ ఫిక్స్ చేసినరా సార్? ఏంటండి? బౌండరీస్ ఫిక్స్ చేసినరా? బౌండరీస్ ఫిక్స్ చేసినాము. ఎక్కడి నుండి ఉంది సార్? నేను అది మీకు పంపిస్తాను.
అంటే రొటీన్గా ఆ పోషణ కాడ నుంచి ఉందా, దాని మీద నుంచి ఉందా, ఎక్కడి నుండి ఉంది? నేను ఒకటి చెప్తా వినండి. శ్రీ FTL లో చైతన్య ఏ స్కూల్ మట్టి శ్రీ వినండి, చైతన్య first స్కూల్ వినండి. ఎఫ్టీఎల్లో ఉందా లేదా? శ్రీ చైతన్య లేదండి. ఏది ఉంది మరి? శ్రీ చైతన్య నుంచి చాలా దూరం ఉంటది FTL అనేది. ఓకే, ఎంత దూరంలో ఉంటుంది సార్ ఆడ నుండి? ఆల్మోస్ట్ 80 మీటర్ల పైనే ఉంటది. 80 మీటర్ల పైన. అంటే ఆ కరెంటు పోల్ దగ్గర నుంచి వస్తుందా? కరెంట్ పోల్ అక్కడ 2-3 ఉన్నాయండి. నేను మీకు బెటర్ KML ఫైల్ పంపిస్తా, దాన్ని మీరు అనలైజ్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మీరేమన్నా అందుబాటులో ఉంటారా సార్ ఈరోజు? మీతో అంటే నేరుగా డైరెక్ట్ ఇంటర్వ్యూ తీసుకోనికి ఛాన్స్ ఉంటుందా? నేను ప్రెసెంట్ లేనండి, ప్రెసెంట్ లేను. ఒక 2 days ఉండను. నేను మళ్ళీ సండే వస్తా. యాక్చువల్ గా రేపు కోర్ట్ కేసు ఉంది, హైదరాబాద్ వెళ్ళాలి. వెళ్తున్నా, ఇప్పుడు స్టేషన్ కి వెళ్తున్నా. వెళ్ళి వచ్చిన తర్వాత కలుస్తాను. రైట్ సార్, ఇది పరిస్థితి. ఏఈ గారు చెబుతున్న విధానం ఈ విధంగా ఉంది. అయితే నేరుగా మనం మళ్ళోసారి చూపెట్టచ్చు. ఇక్కడే నడుస్తున్న పరిస్థితి పక్కనే నడుస్తుంది. అయితే వాళ్ళు ఇచ్చిన దానికి ఒకవేళ ఎక్కువ తీస్తే మళ్ళీ డబ్బులు కట్టిస్తామని ఆర్టీవీ మాట్లాడిన తర్వాత ఈ అంశాన్ని అధికారులు అయితే చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. చాలా స్పష్టంగా మట్టిని తవ్వేస్తున్న దృశ్యాలు మళ్ళోసారి మీకు చూపెడుతున్నాం. చెరులోనే తవ్వి చెరులోనే పోస్తున్న యథార్థం మనకు కనబడుతుంది. అయితే ప్రజా సంఘాల నాయకులు దీని అనంతరం మత్స్యకారులతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం చెప్తారో తెలుసుకుందాం. ఇక్కడ లక్షపేట మున్సిపాలిటీలో పరిధిలో గల ఇటికాల చెరువు, ఇది దాదాపుగా 100 ఎకరాలు ఉండే. మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మొత్తం ఇదంతా మొరం పోసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ప్లాట్లు పెట్టి అమ్ముకోవడం కూడా జరిగింది. వాళ్ళు రాత్రులలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పోసిరు. కానీ ఇప్పుడైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు డేలనే బాజప్తుగా దొరలాగా పోస్తుంది. ఇక్కడ ఏంది విధానం అని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తారు. కలెక్టర్ గారు కానీ దీనికి సంబంధించిన ఇరిగేషన్ ఆఫీసర్లు ఎవరు కూడా స్పందించడం లేదు. ఇది బెస్తవాళ్ళు చేపలు పట్టుకునే చెరువు. ఈరోజు ఇవి మొత్తం దీంట్లోకి వచ్చే వాటరు ఏదైతే గంపలపల్లి చెరువు ఉందో, గంపలపల్లి చెరువు నుంచి ఇటు వాటర్ వస్తుంది, ఈ బ్యాక్ వాటరు. అయితే అది రాకుండా కూడా మొత్తం మట్టి అంతా నింపేస్తున్నారు. ఈ వాటర్ రాకపోతే చెరువులకు నీళ్లు రావు. ఇది మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఇళ్ల స్థలాల కోసం వాళ్ళు అమ్మేస్తున్న పరిస్థితి ఉంది, కనబడుతుంది. కాబట్టి చెరువు లేకపోతే జీవనాధారం లేదు బెస్త వాళ్ళకు. కావున దీని చెరువులో పోసిన మట్టిని తీసుకుపోయేంతవరకు కూడా పోరాటం ఆగది. ఈ చెరువు మట్టి తక్షణం తరలించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికారులు కుమ్మక్కయే ఈ పని దందా చేస్తున్నారని చెప్పి మేము అంటున్నాం. ఎప్పటికైతే అధికారులు కనీసం ఇప్పటికీ 4-5 రోజుల నుంచి మట్టి నడుస్తుంది. అధికారులు చెప్పినప్పుడు ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడికి రాని పరిస్థితి ఉంది. ఇప్పటికీ కలెక్టర్ చెప్తే అవును వాళ్ళు పోస్తారు ఎత్తుకపోతారని కలెక్టర్ మాట్లాడుతుండు. అంటే ఇంకెవరికి చెప్పాలి? కలెక్టర్ దృష్టికి తీసుకపోతే కలెక్టరే మాట్లాడతలేడు. అంటే కలెక్టర్ ఎత్తుకపోమని చెప్తున్నాడు. చెప్పినప్పుడు తర్వాత డే అండ్ నైట్ నడుతుంది. ఇది తీసుకుపోవాల్సిన మట్టి పర్మిషన్ మార్నింగ్ 8 నుంచి నైట్ 8 గంటల వరకు తీయాలి. కానీ ఇది డే అండ్ నైట్ నడుస్తుంది. అధికారులు ఎవరు కూడా స్పందించలేదు. అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుమ్మక్కాయే ఇదంతా వ్యవహారం నడిపిస్తానని చెప్పి మేము అంటున్నాం. కాబట్టి తక్షణమే ఈ పోసిన మట్టిని తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు FTL లెవెల్ ఎక్కడికి పెట్టున్నారు, ఎక్కడ బౌండరీ అయితే ఎక్కడ ఫిక్స్ చేయలేదు. ఆల్రెడీ చెప్తున్నాడు కదా, ఇంతకుముందే మీరు విన్నారు కదా, ఏఈ గారు క్లియర్గా చెప్తున్నారు ఇప్పటికే బౌండరీ ఫిక్స్ చేసినామని. బౌండరీ ఎక్కడ కూడా ఫిక్స్ చేయలేదు. ఫిక్స్ అయితే ఇప్పుడు ఈ సంఘం వాళ్ళు కూడా ఉన్నారు, సంఘం వాళ్ళకి తెలియకుండా ఫిక్స్ ఎక్కడ చేశారు. ఇదంతా అబద్ధం అని మేము అంటున్నాం. ఎందుకంటే సినిమాటాగిస్ కానీ చైతన్య స్కూల్ కానీ ఖచ్చితంగా ఇది FTLనే ఉన్నది. దీనికి తప్పేయడానికి అధికారులు కుమ్మక్కాయ వీళ్ళతోటి తప్పుడు హద్దులు పెట్టినట్టు మేము భావిస్తున్నాం. అంటే క్లియర్గా వాళ్ళు చెప్తున్న పరిస్థితి థియేటర్ ఇందులో లేదు, అంటే చైతన్య స్కూల్ లేదు. చైతన్య స్కూల్ నుంచి 80 మీటర్లు ముందుకుంది అంటే దీంట్లో ఎక్కడ కూడా అవి ఉండే అవకాశం కూడా ఉండదు. అది లేకపోయినప్పటికీ ఆ 80 మీటర్ల ముందంటే పోల్ వరకు వస్తుంది. పోల్ వరకు వస్తుందంటే ఇప్పుడు ఉన్న మట్టి క్లియర్గా చెర్లకు వస్తున్నట్టే కదా. అయితే ఇప్పుడు ఇది గతంలో చూసుకున్నట్టయితే మేము చూసినప్పుడు ఇది సినిమాటైజ్ కాడ నుంచి మొదలు పెడితే అక్కడ దాకా మొత్తం నిండుకుండలా ఉండే చెరువు ఇది 100 ఎకరాలలో. వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మొత్తం మట్టి పోసుకుంటూ వచ్చి ఏదైతే ఈ చెరువులో ఉన్న వాటర్ రాకుండా మొరం పోసారు. కాబట్టి వాటర్ ఇప్పుడు అట్లా తగ్గింది, ఇటే ఉంటుంది. కాబట్టి వీళ్ళు సినిమాటైజ్ కూడా బఫర్ జోన్ FTLనే ఉన్నది. వీళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుడు లెక్కలతోటి వీళ్ళు ఈ విధంగా వీళ్ళకు కలెక్టర్ని కూడా వీళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు. 100% అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల మాట వింటున్నారు. కాబట్టి ఈ మట్టి దీంట్లో పోసి మళ్ళీ ప్లాట్లింగ్ చేస్తున్నారు. వీళ్ళు అధికారుల భరోసాతోటే వీళ్ళంతా చేస్తున్నారు. అధికారులు ఏంది వీళ్ళు చేయట్లేదు. కాబట్టి అధికారులకు లావాదేవీలు సరైన అని చెప్పి మేము అంటున్నాం. ఇది పరిస్థితి. అధికారులకు మధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య లావాదేవీలు జరిగినాయి. విన్నావు కదా రవి, నేరుగా FTL ఫిక్స్ చేసినాం మేమని అంటున్నాం. FTL ఎప్పుడు చేసిండ్రో మరి ఏఈ గారికి ఏఈ గారిని అడగండి. చాలా రోజుల నుంచి అదే
ప్రణీత్ మొన్న వచ్చిన అంతకుముందు గౌతమ్ సార్ ఉండే. గౌతమ్ అయితే 3-4 సార్లు దాదాపు వస్తే రియల్ ఎస్టేట్లో బెదిరించినాక వెళ్ళిపోయాడు. మరి ఈయన ఎప్పుడు వచ్చిండో, ఈయన ఏ కూడా నాకు తెలియదు. నేను 10 ఏళ్ళ నుండి ఈ పోరాటం చేస్తున్నా. ఈయన ఏ కూడా నాకు తెలియదు. మరి ఇప్పుడు ఈయన ఎప్పుడు ఫిక్స్ చేసినాక మరి బౌండరీస్ మరి వీటిని కాంక్రీట్తో లేపాలి కదా, ఆ లేపులు లేదు. మరి ఎక్కడ తవ్విండు ఏందనేది ఏమర్థమైతే లేదు. మరి ఎన్ని ఎకరాలు ఉన్నది ఎంత అనేది కూడా మాకు తెలియాలి. ఇంతకుముందు దాదాపు చెరువు 10 ఏళ్ళ క్రితం మాకు దీని డీటెయిల్స్ మొత్తం వచ్చినాయి. దీనికి ఏం డిఫరెంట్ ఉన్నదో నేను అన్నకు పంపించిన. అది నీకు ఇప్పుడు ఆయన పంపిస్తాడు. దీన్ని కంపేర్ చూసినాక అప్పుడు ఏఈ గారిని ప్రశ్నించండి. అంతే తప్ప మేము ఎవరిని తప్పు పట్టుకోలేదు. మాకు కావాల్సింది బౌండరీ. ఎప్పుడైతే బౌండరీ ఫిక్స్ చేయడానికి వచ్చిండ్రో ఈ మట్టి బ్రిక్స్ అసోసియేషన్ వాళ్ళు తీసుకుపోతున్నారు అని అంటున్నారు. మేము మాట్లాడితే ఏమన్నారంటే, అన్న మేము ఇక్కడ నుంచి పెద్ద వెహికల్స్ ఇళ్ళకు పోవు కాబట్టి వేరే కాడ డంపింగ్ చేసి ఆ నుంచి పెద్ద వెహికల్ పెట్టి మేము తీసుకుపోతాం. మేము దాంట్లో మాత్రం పిరికడ మట్టి కూడా ఉంచాం అన్నారు. కాకపోతే ఏంటంటే అది మాకు కాలువకి వచ్చే కాలువలో మట్టిని మాత్రం తీసేయాలి. మెయిన్ ఇది చెరువు మొత్తం మట్టి అంతా తీసుకపోని ఇక్కడ కాదు, అసలు తీయాల్సింది తూముల దగ్గర. ఇక్కడ ఎవరికి సంబంధించింది ఎవరికి కూడా వీళ్ళకి దీంతో లాభం లేదు. అక్కడ తీయాలి. ఇప్పుడు చెరువు అది ఎవరైతే ఇప్పుడు షాపులు పడతారో అది ఎండినాక దాన్ని ముంగట తీయాలి. తూమునేమన్నా డ్యామేజ్ చేసిరా మీరు? ఏదో డ్యామేజ్ అక్కర్రాకేం రాదు, అక్కర్రాకరాదు. ఈ నుంచి ఇటే ఉన్నది. అందుకని తూమున ఆడికి కూడా ఏమైనా రాలేదు. వాళ్ళకి అక్కర్రాక వచ్చిందంటే దాదాపు చెరువు మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ కబ్జా అయినట్టే. అక్కర్రాక రాలేదు, ఓన్లీ ఇటు చేస్తాను. అది ఓ 10-15 మంది రియల్ ఎస్టేట్ చేయబట్టి అధికారులు వాళ్ళ మట్టిని వాళ్ళతోటే సఖ్యత ఉండి ఇదంతా చేస్తాను. అంతే తప్ప వేరే ఏం లేదు. ఇది పరిస్థితి. 15 మంది రియల్టర్లు ఎవరు అన్నది అధికారులు గుర్తించాలి. దీని అనంతరం మైనింగ్ అధికారి దీనిపై మైనింగ్ ఏడికి కూడా వెంటనే స్పందించవలసి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అంశంలో క్లియర్గా మేము చేస్తున్నాం. దీనికి క్లియర్గా FTL బౌండరీని ఫిక్స్ చేశామని అటు అధికారులు చెబుతున్న పరిస్థితి. అధికారులు ప్రణీత్ చెబుతున్న విధానం ప్రకారం ఇరిగేషన్కు సంబంధించిన అధికారులు మేము ఇప్పటికే దీనికి సంబంధించిన డబ్బులు కట్టించుకున్నాం, ఈ మట్టి బ్రిక్స్ అసోసియేషన్ వాళ్ళు తీసుకుపోతున్నారని క్లియర్గా మనతో చెప్పినప్పటికీ ఒక స్పష్టంగా మాత్రం ఇందులో కనబడుతుంది క్లియర్గా. ఇప్పటికే పలుగు కథనాలు వచ్చినా ఎవరు వచ్చినా ఇడికి రాకుండా చూడకుండా కనీసం చూడనీయని పరిస్థితి ఉంది. నేరుగా మనం వాస్తవికాలు చూపెట్టే ప్రయత్నం కూడా RTV చేసింది. అయితే క్లియర్గా కనబడుతుంది ఇక్కడ నుంచి నేరుగా మట్టి తీసి పక్కనే పోస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే కాకుండా అటుపక్క కూడా ఇంతకుముందే మోరమేశారు, అంత ప్లాటింగ్ కూడా చేసినట్టు మనకు కనబడుతుంది. అవి కూడా RTV ఎక్స్క్లూజివ్గా చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. ఓవరాల్గా లక్షడిపేట చెరువును కాపాడాలని మత్స్యకారుల సొసైటీతో పాటు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సుమతో రవినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.